కూడా తర్వాత తిప్పడం, మీకు ముందు గుంటలు పడుతుంది అంత. ఇప్పుడు ఇవాళ రోడ్డు వేసేసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 పెట్టి ఖర్చు పెట్టి రోడ్డు వేస్తారు, ఆ రోడ్డు మీద వచ్చినాయి అనుకోండి, అది పోద్ది, మళ్ళీ మొదటి నుంచి రావాలి. 2 సార్లు వేయరు రోడ్డు. కాబట్టి గుంటలు పడ్డది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్కడో ఎందుకు మీరు ఇసుక లారీల ఏరియా చూసారనుకోండి, ఇసుక లారీలు ఉండే ఇసుక తోలుకొచ్చే చోట రోడ్లు ముందే వేయరు, అక్కడ రోడ్లన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఆ తర్వాత రోడ్లు వేసుకుంటారు వీళ్ళు. ఇదైనా అంతే. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగా ఎవడు వేయలేడు, వేసినా కూడా కొట్టుకుపోతుంటది మళ్ళీ. అయితే గీతే కొన్ని రోజుల పాటు, అంటే వీళ్ళు ఇంకో 2 ఏళ్ళు అయితే భరించక తప్పదు దాంట్లో. అది కాకపోతే ఏంటంటే ప్రభుత్వం చూసుకోవాల్సింది, ఇప్పుడు నారాయణ గారు చెప్పడం అయితే అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, చేయక తప్పదు వాళ్ళకి. ఎందుకంటే ప్రపంచం చూస్తుంది రేపు పొద్దున. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటిది క్వాంటమ్ వ్యాలీనో లేకపోతే ఇంకోటి అక్కడ సక్సెస్ అయ్యేటప్పుడు, అక్కడికి వచ్చినోడు ఆ గ్రామం పక్కనే ఉన్నటువంటి గ్రామంలో రోడ్డు దరిద్రంగా ఉంటే ఎట్లా అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్లో నేను కొంతమంది నేరుగా రైతులతో మాట్లాడాను, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇప్పుడు రైతులు ఒక కష్టకాలంలో ఉన్నారనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లు డెవలప్మెంట్ ఎప్పుడు అవుతాయి అనేది ఒక టెన్షన్, వాళ్ళు ఉంటున్న గ్రామాల డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంది ఒక టెన్షన్. పైన మాత్రం క్వాంటమ్ వ్యాలీ వచ్చిందనో, లేదంటే బ్యాంకులు వస్తున్నాయి, లేదంటే హోటల్ వస్తుంది, లేదంటే సిఆర్డీఏ గట్ట, ఈ గొప్పలు బాగానే చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే రైతుల్లో ఆయామయం ఈ